చాలామందికి అంటూ ఉంటారు సార్, అంటే ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్లో గోల్ పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. మరి గోల్ పెట్టుకోవాలంటారా, పెట్టుకోకూడదంటారా? మీరేమంటారా? గోల్ ఉండాలి. గోల్ లేకపోతే డైరెక్షన్ ఉండదు. ఓకే. అంటే మనం ఏం చేయాలో మనకు తెలియదు. మనకు 24 గంటలు టైం ఉంది. దేనికోసం కేటాయించాలి ఆ టైంని? ఎస్. మనం దేని మీద ఫోకస్ పెట్టాలి, దేనికోసం మనం మాట్లాడాలి, దేని గురించి ఆలోచించాలి. గోల్ అనేది లేకపోతే డైరెక్షన్ ఉండదు. సో మనకు సరైన దిశా నిర్దేశం కావాలంటే సరైన గోల్ పెట్టుకోవాలి. ఓకే. ఆ గోల్ మనం పెట్టుకోవడానికి ముందు కొంత రీసెర్చ్ చేయాలి. డైరెక్ట్గా ఎవరు ఏదో చేశారు కాబట్టి నేను అది చేయాలి. చిన్నప్పుడు ఎవరు ఐఏఎస్ అయ్యారు, మా పక్కింట్లో ఎవరు ఐఏఎస్ అయ్యారు, నేను ఐఏఎస్ అవుతాను డిసైడ్ అయిపోయా. ఓకే. అట్లా కాకుండా ఓకే నేనేంటి, నా భవిష్యత్ ఏంటి, నేను ఒక నెక్స్ట్ 40 years నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఒక 3 నెలలు 6 నెలలు రీసెర్చ్ చేద్దాం. దానికోసం కొన్ని పుస్తకాలు చదువుదాం, ఆరు కొంతమందిని కలుద్దాం, పెద్దల్ని, యోగులను కలుద్దాం, జ్ఞానులను కలుద్దాం. ఆ గోల్ అన్న వరకు రావడానికి కూడా కొంత ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొంత పరిశోధన చేయాలి. డైరెక్ట్గా ఫిక్స్ అయిపోకూడదు. బలం ఇంకా ఎప్పటి నుండో అనిపిస్తుంటే అది వేరే విషయం. అవును. అంటే ఆల్రెడీ మీకు గోల్ ఫిక్స్ అయిపోయి ఉంది. కొంతమందికి తెలియదు ఏం చేయాలో, ఏ గోల్ పెట్టుకోవాలో తెలియదు. అప్పుడు రీసెర్చ్ చేయాలి. ఒక 3 నెలలు 6 నెలలు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి మనకి ఏది సూటబుల్ గోలు. నేను ఒక 4 సంవత్సరాలు 95 to 99 4 years రీసెర్చ్ తర్వాత నా గోల్ ఇది అని ఫిక్స్ అయ్యా. 99లో ఫిక్స్ అయ్యా. ఓకే. అంత ముందు వరకు ఐఏఎస్, ఐపీఎస్, అమెరికా, నేను పెద్ద ఎంటర్ప్రీనర్ అవుదాం అనుకున్నాను, నేను ఏదో ఇండస్ట్రియలిస్ట్ అవుదాం అనుకున్నాను, అన్నీ పెట్టుకున్నవాడిని. అవన్నీ తీసేసి నేను ఒక గోల్ పెట్టుకున్నాను, స్పిరిచువల్ గోల్ పెట్టుకున్నా. ఓకే. నేను నా యొక్క మిగిలిన జీవితాన్ని ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు నేను బతుకుతాను అనుకున్నాను. ఆ 100 ఏళ్ళు నేను ఎలా జీవించాలి అనే గోల్ పెట్టుకున్నాను. ఓకే. 100 ఏళ్ళు నేను పత్తసారి లాగా జీవించాలి, 100 ఏళ్ళు నేను ఒక బుద్ధుడు లాగా జీవించాలి, 100 ఏళ్ళు నేను కృష్ణుడు లాగా జీవించాలి. ఈ గోల్ పెట్టుకున్నాను. అంతకుముందు మెటీరియలిస్టిక్ గోల్స్ ఉండేవి. ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానం అంతే కాబట్టి. పక్కింటోడు ఐఏఎస్ అయ్యాడు, నేను ఐఏఎస్ కావాలనుకున్నా. పక్కింటోడు ఇంజనీర్ అయ్యాడు, నేను ఇంజనీర్ అయ్యా. పక్కింటోళ్ళు అమెరికాకి వెళ్ళారు కాబట్టి నేను అమెరికాకి వెళ్ళాలనుకున్నా. అవన్నీ పత్తిసారి దగ్గర పోయినాయి. ఓకే. పత్తిసారి దగ్గర రావడం వల్ల, ఒక సరైన ఒక వ్యక్తి దొరకడం వల్ల, మహాయోగి గురువు దొరకడం వల్ల నాకు ఒక సరైన గోల్ ఏర్పడింది. ఒక 4 years రీసెర్చ్ అనేది నాకు ఉపయోగపడింది. ఓకే. ఆ రోజు నుంచి 25 years నుంచి 30 years అయింది ధ్యానంలోకి వచ్చి. 25 years బ్యాక్ నా గోల్ ఫిక్స్ అయిపోయింది. దాన్ని బట్టే ఆ రోజు నుంచి నేను దేనికోసం పని చేయాలి, దేని గురించి ఆలోచించాలి, ఫిక్స్ అయిపోయింది. లైఫ్ అంతా ఫిక్స్ అయిపోయింది.